ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో దశమ రాశి అంటే 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వారి గోచార రీత్యా గ్రహబలం గృహబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. మకర రాశి వారి జాతకం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది, ఆరోగ్య బలంది, ఆయుష్ బలంది, సంసార బలంది, సంతాన బలంది, కుటుంబ బలంది, ఇంటి కార్యబలంది, దేశ సంచార యోగ బలంది, విదేశాల యోగ బలంది, అలాగే విద్యా యోగ బలంది, ఉద్యోగ స్థానానికి సంబంధించిన పనిది, నమ్మిన పనిది, కళ్యాణ ఘడియది, సంసార ఘడియది, భార్యాభర్తల యోగ బలంది, తరించిన కార్యంది ఎలా ఉందో చూడు జానకిరామ్కి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మకర రాశి వారి జాతకానికి రామరాజ్యం స్థాపన వచ్చిందండి. శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని కూర్చున్న ఘడియల వచ్చింది. అలాగే సీతామాత వచ్చింది, సర్వదేవతలు వచ్చిండ్రు, శివుడు బ్రహ్మ నారదముని సర్వదేవతలు వచ్చిండ్రు, లక్ష్మీదేవత వచ్చింది, ధనలక్ష్మి దేవత, ధనం మూలం జగత్ అన్నట్టు. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ మనిషి తిరుగుతాడు, మనిషి చుట్టూ ధనం తిరుగుతుంది, ధనం చుట్టూ జగత్ తిరిగే అవకాశం నడుస్తుందండి వారి జాతక బలంలా. అలాగే నవదుర్గ దేవతలు కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారి జాతకంలో మకర రాశి వారి జాతకానికి చాలా విశేషమైన యోగం ఉందండి. వారి జాతకానికి చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది, మిత్ర శత్రు ప్రాప్తి సరి సమానం ఉన్నది, మనోసిద్ధి ప్రాప్తిరస్తూ ఉన్నది. కానీ ఏ పని చేసినా మాత్రం సులువుగా జరగదండి. వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతూనే జరుగుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి ఎల్నాటి శని ప్రభావం చాలా నడుస్తుంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే శ్రావణ నక్షత్ర జాతకులు కావచ్చు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కావచ్చు, అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు కావచ్చు, మకర లగ్నంలో పుట్టినవారు కావచ్చు. అలాగే జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మకర రాశులు పేరు ప్రకారం మకర రాశి వచ్చిన వారు కావచ్చు. మరికి అందరికీ ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి. కాకపోతే మాత్రం 16 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు శని అంతగా వారికి ఇబ్బంది పెట్టదండి. 30 సంవత్సరాలు దాటినాయంటే మాత్రం వారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. 7.5 సంవత్సరాల శని, 2.5 సంవత్సరాలు శని అయితే పొంగు ఉంటుంది. మొదటి 2.5 సంవత్సరాల వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధన విషయంలో, గృహ విషయంలో, ఇంటి విషయంలో, వాహన విషయంలో, స్త్రీ విషయంలో, ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో కలిసి వస్తుంది. తర్వాత 2 సంవత్సరాలు మాత్రం మంగు ఉంటుంది. అంటే మనసు చాలా డల్ కావటం, మానసిక చిక్కులు రావటం, ధనం నష్టం కావటం, మనశ్శాంతి లేకపోవటం, చికాకులు ఉండటం, నమ్మిన వారు మోసం చేయటం, మనోవ్యాధులు రావటం, అలాగే కుటుంబంలో చాలా దగ్గరున్న వాళ్ళు దూరం కావటం, లేదా ప్రేయసి ప్రియులు దూరం కావటం, భార్యాభర్తలు దూరం కావటం, తల్లిదండ్రులతో విరోధాలు రావటం, స్నేహితులు మంచి ప్రాణమిత్రులుగా ఉన్నవారు విరోధులుగా మారటం, అలాగే వీరికి మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటి గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయండి. మిగతా 2.5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అవుతాయి. అప్పటికి ఇంకా 7.5 సంవత్సరాలు ఉంటుందండి. 7.5 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు లాస్ట్కు ఉంటుందండి. అప్పుడు కుంగు అంటారు. అంటే మనిషి చనిపోయిన దానికంటే ఘోరం అన్నట్టు. కుంగు అంటే చాలా వరకు విపరీతమైన బాధలు, సంతానం మీద అరిష్టం రావటం, ధనం మీద అరిష్టం రావటం, వ్యాపారం మీద అరిష్టం రావటం, రాజకీయంగా నష్టం కావటం, మానసికంగా నష్టం కావటం, అలాగే ఏదన్నా మాత్రం ఒక వ్యాధి వచ్చేది తగ్గకపోవటం, ఆ వ్యాధి ఇంకా ఎక్కువ కావటం, అసంటి యోగాలు ఉంటాయి. మకర రాశి వారి జాతకానికి ఏలినాటి ప్రభావం ఉంది. కాబట్టి ఏలినాటి శని పోవాలంటే ఖచ్చితంగా వారు మాత్రం శనీశ్వరుని పూజ చేపించుకోవడం, శాంతి చేపించుకోవడం, సద్బ్రాహ్మణులతో మాత్రం శనీశ్వరుడితో శాంతి చేపించుకోవడం చాలా మంచిదండి. లేకుంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం 19 వారాలు శనీశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే శనితో కూడిన అమావాస్య రోజు పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం పారే గంగ నీటిలో అంటే ఒక నీరు ప్రవహించే నీరు ఉంటుంది కదా, నది కానీ లేదా మాత్రం కాలువ కానీ, అసొంటి ప్రవహించే నదిలో మాత్రం శనీశ్వరునికి పూజ చేపించి, అలాగే గంగామాతకు పూజ చేపించి యథావిధిగా మాత్రం కొబ్బరికాయ ఒక 2 కొబ్బరికాయలు మాత్రం కొబ్బరికాయ పగలగొట్టి మాత్రం నీటిలో వదిలిపెట్టాలి. ఒక నారికేలేమో డైరెక్ట్ వదిలిపెట్టాలంటే పగలగొట్టకుండా ఇలా వదిలిపెడితే వారి మీద శని శాంతించే అవకాశం ఉంది. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం నల్లని గుడ్డతో మాత్రం కానీ మాత్రం కొన్ని 9 రకాల ధాన్యాలు అంటే నవధాన్యాలు కలిపి మాత్రం పూజ చేపిస్తే కూడా వారి మీద ఉన్న శని ప్రభావం తొలగే అవకాశం ఉందండి. ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయటం,
శనివారం రోజు నియమం ఉండటం, శనివారం రోజు స్నానం చేసి మాత్రం ఏ నీరు కూడా త్రాగకుండా మాత్రం వారు శనీశ్వరునికి పూజ చేయటం మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మకర రాశి వారి జాతకానికి రాశ్యాది కారకుడు, మకర రాశికి రాశ్యాది కారకుడు శనీశ్వరుడు కాబట్టి వీరికి ఎంత శని ఇబ్బంది పెట్టినా ఓపిక చాలా ఉంటుంది. ఓపిక ఉన్నందువలన ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది మకర రాశి వారంటే మొసలి అండి. నీటిలో ఉన్నదంటే వీరికున్నంత పవర్ ఎవరికి ఉండదు. ఒక్కోసారి బయటకు వచ్చిందంటే వీరికున్నంత ఇబ్బంది ఎవరికి ఉండదు. అట్లా అసలు గజేంద్రుడిని కూడా ఇబ్బంది పెట్టేంత బలం ఉంటుంది వీరి జాతక బలానికి. కాకపోతే వీరి జాతకంలో శ్రావణ నక్షత్రం ఘడియలో కలిసినప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా చాలా మంచిది. అలాగే తిలాదానం చేయటం చాలా వరకు మంచిది. తిలాదానం, నల్ల నువ్వులు దానం చేయటం. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నల్లని గోవుకు పూజ చేయటం, అలాగే తెల్లని గోవుకు దానం ఇవ్వటం, సద్బ్రాహ్మణులు సత్కరించడం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్టీల్ ఉంగరం కానీ లేదా లోహం ఉంగరం అంటే ఇనుప ఉంగరం కానీ మధ్య వేలులో ధరించడం చాలా మంచిది. మరి జ్యోతిష్యంలో నీలమయూరం రాయి ధరించడం కూడా చాలా మంచిది. నీలం అంటే నీలం కలర్లో, దాంట్లో 2 రకాలు ఉంటుంది నీలం రండి. ఒకటి లేత కలర్ ఉంటుంది, ఒకటేమో ముదురు కలర్ ఉంటుంది, అంటే డార్క్ కలర్ ఉంటుంది. ఆ డార్క్ కలర్ది మాత్రం నీలమయూరు ధరించడం కూడా చాలా మంచిది. వారి జ్యోతిష్య బలంలో అంశబలం ఉంటుంది. వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు యోగ బలం ఉంటుంది. అని విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రుణ బాధలు ఉన్నవారికి రుణ బాధలు దూరం అవుతాయి. కళాకారులకు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, అలాగే రంగస్థల కళాకారులు కావచ్చు, కళాకారులు 100 రకాలు ఉంటారు. వారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో మోటార్ ఫీల్డ్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద జ్యోతిష్యంలో భవంతులు కట్టిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన ఏ వస్తువు అయినా శనికి సంబంధించింది వైర్లతో సహా అండి. వైర్లు అయినా కానీ, మన ప్లాస్టిక్ అయినా కానీ, ఇనుము అయినా కానీ, అలాగే ఫ్యాన్ అయినా కానీ, టీవీ అయినా కానీ, ఇవన్నీ ఇనుముకు సంబంధించి ఏదైనా ఖచ్చితంగా కొద్దిగా పాటు ఇనుము ఉంటుంది కాబట్టి ఆ ఇనుముకు ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ ఇనుముకు అధిపతి మెయిన్గా శనేశ్వరుడు కాబట్టి అసలు వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే నవగ్రహాల్లో మాత్రం శనికారకుడు ఉచ్చ స్థానంలో ఉండు కాబట్టి, చెడు స్థానంలో ఉండు కాబట్టి శనీశ్వరుని పూజ చేయటం, శనివారం నియమం పాటించడం, ఇవి తప్పకుండా సద్బ్రాహ్మణులతో చేపిస్తే వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.